ఇక రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదాం. అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి. చంద్రబాబు చాణక్యం ఢిల్లీ పీఠాన్ని శాసిస్తుందా? గర్జించబోయే సింహం ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది? ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడు గురించి, అలాగే కేసీఆర్ పునరాగమనం గురించి కాలం రాసిన తీర్పు ఏ రకంగా ఉంది కనుక్కుందాం. సో ఏంటంటే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది ఇన్ జనరల్? చంద్రబాబు గారు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. అంటే గడిచిపోయినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. ఆయనకి యోగాన్నే పట్టేస్తుంది. ఇంకా బలమైనటువంటి నేతగా కూడా ఎదగలుగుతారు. రాజకీయంగా వచ్చినప్పటికీ కేంద్రంలో తనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వనరులు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ సమకాలంలో తేగలుగుతారు. అదేవిధంగా ప్రజల యొక్క మన్నలను కూడా పొందగలుగుతారు. ప్రథమార్థంలో 1 అక్టోబర్ వరకు కూడా. ద్వితీయార్థంలో కొంచెం స్లో డౌన్ అనేది ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత నుంచి కొంచెం స్లో డౌన్ అవ్వగలుగుతారు. దాని తర్వాత మళ్ళీ ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా తను చేసేటువంటి మంచి కార్యాలు ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మీరు చెప్పిన బృహజ్జాతకం ప్రకారం రేవతి నక్షత్రం ప్రభావితం చేస్తుంది. రేవతి నక్షత్ర ప్రభావం మీనరాశి ఉన్న కారణం చేత, మీనరాశిలో శని ఉన్న కారణం చేత, శనికుజుల సంయోగము, శుక్రుడు మొత్తం యొక్క గ్రహాధిక్యత ఆ రాశిలో ఏర్పడిన కారణం చేత కొన్ని రాజకీయ పరమైనటువంటి అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలగడానికి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు రాజకీయంగా తెర మీదకి రావచ్చు. ఎవరు ఊహించిన వ్యక్తులు కొన్ని పదవుల్లో మంచి మార్పులు చేర్పులు జరగచ్చు. ఇలాంటి కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఈ సంవత్సరం రాజకీయంగా సంచలనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ఎందుకు ఈ సంవత్సరం? అంటే మీరు ఇందాక చెప్పినట్టు రేవతి నక్షత్రం, శని ఆ విధమైనటువంటి పరిస్థితుల కారణం చేత, రేవతి నక్షత్రంలో శని గ్రహాధిక్యత ఏర్పడుతున్న కారణం చేత, అందులో ఈ వర్షలగ్నం రేవతి నక్షత్రం మీనరాశిలో ఏర్పడిన కారణం చేత, ఈ కారణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కృష్ణసుధి గారు కొన్ని ప్రెడిక్షన్ చేస్తున్నారు ఏపీ గురించి. మీకు కూడా అలాంటి ప్రెడిక్షన్స్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి రేవతి నక్షత్రం ఇది తాత్కాలిక కొంతకాలం ఉంటుందమ్మా, అంతకంటే ఎక్కువసేపు ఉండదు. అక్కడ మహా అయితే 4 రోజుల తర్వాత అన్ని గ్రహాలు పక్కకు జరిగిపోతాయి. అంత మాత్రాన్ని కలిసినంత కాలం ఉంటుంది. ఒకవేళ కుజుడు 45 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ 40 రోజులు దాని బీభత్సం చూపిస్తాడు. అది పూర్తిగా మన రాష్ట్రం మీద, తెలుగు రాష్ట్రాల మీద అని కాకుండా మార్పులు ఏవో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఉన్నట్టుండి ఎప్పుడు ఏ టైంలో మీరు చెప్తున్నది, ఇందాక మీరు చెప్పింది ఏ టైంలో జరగచ్చు సుమారు? మొదటి భాగం జూన్ లోపలేనండి, గురుడు మారే లోపల. జూన్ లోపలే లేదండి. ఇక్కడ ఏదైనా ఉండాలి అని అంటే కొంచెం మనకి ఏప్రిల్ మే వరకే ఉంటుంది. ఏప్రిల్ మేలోని ఎవరైనా మారే అవకాశం లేదు. ఏప్రిల్ మే లోపల ఈ 5 రాష్ట్రాలు జరుగుతున్న ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోని ఇక్కడే పెద్ద మార్పులు ఏం జరగదు. ఉన్నట్టుగా మెయింటైన్ చేయగలిగితే బాగున్నట్టుగా ఉంటారు తప్ప అధికంగా ముందుకు ఎవరు వెళ్ళరు. కూటమి ప్రభుత్వంలో పెద్ద చెప్పుకో మార్పు అయితే ఉండదండి. కానీ ఒక విషయం చెప్పొచ్చు ఏంటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరి దగ్గర అని పాయింట్ కరెక్ట్గా అయి ఉండొచ్చు. కానీ ఏదో కొన్ని విషయాల మీద మనం బేస్ చేసి మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇందాక శర్మ గారు అన్నట్టుగాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం మాత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఆయన కూడా బలం ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ రాష్ట్రానికి పెద్దగా ఇద్దరు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కూడా ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి, అవి దృష్టిలో పెట్టుకుని రాజు కూడా ఎవరో మనం ఇప్పుడు తేల్చేసాం ఆల్రెడీ. ఈ సంవత్సరం రాజు ఎవరో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పెద్ద మార్పులు ఏమి జరగదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రొటెక్షన్ అనేది ఆ కూటమి నిలబెడుతుంది. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అయోధ్య బాగుంటుంది. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. రాబోతున్నటువంటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నటువంటి సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యంగా వాళ్ళు అనుకున్నారు, దాన్ని సకాలంలో కంప్లీట్ చేయడానికి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా పురోగమన స్థితిలోనే ఉంటాయి. మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంది ఈ సంవత్సరము? మనంతా రకరకాల వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం కదా. ఈ సంవత్సరం వారు ఇంకా ప్రయత్నం చేయాలి. ఇంకా వారికి సమయం పడుతుంది. ఇంకా వారు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వారికి కనపడుతుంటాయి. వారు ఏదైతే ఆశిస్తున్నారో అనుకుంటున్నారో దానిలో జయం రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తాను. గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఆయనకి కొంచెం మెరుగైనటువంటి గోచర గ్రహస్థితి. శని రాజ్యంలో ఉన్నాడు, అలానే వచ్చేసి గురుడు ద్వితీయ స్థానంలోకి, తర్వాత అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. రాహుకేతుల సంచారం కానివ్వండి,
ఇప్పుడు మామూలుగా వ్యక్తిగత జాతకాలు మిథున రాశికి గత 2 సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్టయితే మంచి మెరుగైన ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంటాయని చెప్తున్నాను. అంటే తద్వారా ఆవిడ ఆయన అన్నట్టు కూడా మిథున రాశి కష్టాలు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేము ఆయనకి. కొంచెం కానీ better గత 2 సంవత్సరాల్లో ఉన్నట్టు ఎదుర్కొన్న ప్రజా వ్యతిరేకత కంటే కూడా కొంత ప్రజా అనుకూలమైనటువంటి వాతావరణం ఆయన చుట్టూ ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. ఓకే, శని చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏమైనా కీలకమైన ఇంపాక్ట్ పాత్ర పోషించే ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే కోయిలేషన్ ఫామ్ అయిందో అది అలాగే బలంగానే ఉంటుంది. వారి యొక్క సపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆశించిన దానికన్నా కూడా బాగా సపోర్ట్ ఇవ్వగలుగుతారు. వారిద్దరి మధ్య సయోధ్య ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి దేశంలో అతి ముఖ్యమైన నాయకుడు రాష్ట్రపతి లాంటి పరిస్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం సూచించబడుతున్నాయని చెప్పచ్చు. ఓకే, చంద్రబాబు దక్షిణాది కాకపోవచ్చు. రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఏ ఒక రాష్ట్రం రాజకీయ నాయకుడు హింట్ ఏమని ఇస్తారా? ఏ రాష్ట్రానికి ఎవరైనా కావచ్చు. తెలుగు దక్షిణ రాష్ట్రానికి భారతదేశానికి సంబంధించిన సంబంధించిన వ్యక్తా? ఇప్పుడు ఎలా అయితే వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు అలానే ఒక కొత్త నాయకుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకుడు అతి కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం దేశంలో అత్యంత కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని. అలాగే, సరే, బాగానే ఉంది. ఓకే, ఇక తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అనంత్ గారు, ఓవరాల్గా తెలంగాణలో ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనుకుంటారు? తెలంగాణ విషయంలో సమస్యలకి సమాధానం చెప్పవలసే పరిస్థితులు ఉన్నాయి. కారణం గురుడే. ఎందుకు అంటే గురుడు గౌరవాన్ని పొందవలసిన స్థానంలో ఇందాక మనం అనుకున్నాం సంవత్సర నామాన్ని అనుసరించి వచ్చే ఫలితాలు పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లకి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి అది ప్రతిపక్షం వాడు చేసినా ప్రభుత్వంలో వాడు చేసినా ఎక్కడైనా సరే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలోనే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆహారము ధాన్యము ఇలా డెవలప్మెంట్స్ విషయం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ బాగుంటాయి. అలాగే ఆదాయం రూపంలో కూడా ఖర్చు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ డబ్బు ఎక్కడికో ఒకటికి వెళ్ళాలి కదా. అలాగా వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమికి సంబంధించిన విషయంలో అభివృద్ధి విషయంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. కానీ దాన్ని కూడా కొంత టైం పీరియడ్ అట్లీస్ట్ అధిగమించి కొంత ప్రాఫిట్స్ చేసుకోవడానికి అవకాశం, లాభాలని దండుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు దేశానికి రాజుగా మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం అక్కడ లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఇటు ప్రతిపక్షం అయినా సరే ప్రభుత్వం అయినా సరే లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆ లోపాలు వచ్చినప్పుడు మాత్రం సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. అలాగే, మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ జాతకం? ఆయనకు కొంత మెరుగైన పరిస్థితులే కనపడుతున్నాయి. ఆయనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిరాటంకంగా ఆయన పైన ఆయన చూసుకోగలుగుతారని చెప్పచ్చు. తర్వాత ప్రతిపక్షానికి కూడా కొంత విలువైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత జాతకాలు గమనించుకున్నట్లయితే కేటీఆర్ జాతకంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయనది మిథున రాశి, ఆయనకి కొంత మెరుగైనటువంటి వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు గతంతో పోలిస్తే. అలానే కవిత గారి జాతకం కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది తెలంగాణ రాజకీయాల్లో. మీరు అన్నారు స్త్రీలకి మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు. అలా కాదండి, స్త్రీలకి అనుకూలత ఉన్నమాట నేను ఒప్పుకుంటాను. స్త్రీలు అన్ని రంగాలలోనూ మంచి ఉన్నత స్థితికి వస్తారని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను చెప్తున్నాను. అంటే ఆవిడ జాతకపరంగా ఆవిడ కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిందే. రాజకీయ పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే గనక ఆవిడకి ఇంకా సమయం పట్టొచ్చు, లేదా ఒక రకంగా కొంత కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ కూడా ఆవిడకు ఉంటాయని చెప్తున్నాను నేను. ఓకే, సో ఈ సంవత్సరం అంత అనుకూలత కనిపించడం లేదు. అంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నాను. కష్టపడి ఫైనల్ గా ఆవిడ ఒక కీలకమైన భూమిక పోషించే స్థాయికి చేరుకుంటారా, లేకపోతే సాఫీగానే ఉంది? ఈ సంవత్సరం కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ మేడం, కాంప్రమైజింగ్ సిచ్యువేషన్లోకి ఉంటారు. కీలకమైనటువంటి భూమిక పోషించడానికైనా సరే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటితో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో. మరియు అదేవిధంగా తెలంగాణలో రాజకీయంగా ప్రతిపక్షం అనేది వీకెస్ట్ పొజిషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అధికార పక్షమే బలాన్ని చేకూర్చుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బలమైనటువంటి శక్తిగా ఎదగలుగుతారు. కానీ కొన్ని కష్టాలు కూడా కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి, అంటే ముఖ్యంగా ఆర్థిక లోటు ఏదైతే ఉందో, రాష్ట్రానికి ఫీడ్ చేయడానికి మెయిన్గా కావాల్సినటువంటి ఆర్థిక లోటు ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా కలత చెందుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏవైతే ముందుగా చేసినటువంటి 6 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే మెయిన్గా ఉంటుంది. కానీ ప్రతిపక్షం అనేది ఇక్కడ ఇంచుమించుగా వారి అంతర్గత పోరుతోనే వారు సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరందరూ.
మేడం ఓకే. ఇక్కడ కేసీఆర్ గారి ఒక్క నిమిషం, ఆయన విషయం మర్చిపోయారు జనాలు అందరూ. అయ్యో, నేను అడుగుతున్నాను. చెప్తా మేము కూడా ఆయన గురించి కూడా. అదే అడుగుతున్నాను. రాష్ట్రం ఎవరైతే అధినేతలు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షంగా అవతల వ్యక్తి ఎవరైతే ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళకి ఒక ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సో కేసీఆర్ సో అది bounce back ఎంతవరకు అవుతారు నిలబడుతుంది? అంటున్నారు ఈ సంవత్సరం. కేసీఆర్ ద్వారా జరుగుతుంది, కానీ ఎంతవరకు నిలబడుతుంది, ఎలా వెళ్తుంది, దాన్ని వాళ్ళు సరైన సమాధానం చెప్పగలుగుతారా లేదా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మన శర్మ గారు చెప్పినట్టుగాను రియల్ ఎస్టేట్ అనుకోండి, అన్ని వ్యాపారాలు ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వచ్చాయి. సో ఇదేంటంటే ఒక మార్పు తేవడానికి గురుడు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి దైవబలం ఉన్న వ్యక్తి ఒక కేసీఆర్. సో ఆయన రాశిలోకి ఎప్పుడు ప్రవేశించినప్పుడు ఏదైనా ఒక జిమిక్ జరగచ్చు. ఆ జరిగినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి అవతల వాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు కాబట్టి మనమేం మాట్లాడడం లేదు, కానీ ఖచ్చితంగా ఆయన ఆధిపత్యం కొంత కనబడుతుంది. అది ఎంతవరకు వెళ్తుంది ఇప్పుడు నేను చెప్పను, కానీ కన్ఫర్మ్గా మీకు కనబడుతుంది. ఆ జూన్ దగ్గర నుండి ఆయన చెప్పినట్టు అక్టోబర్ అన్న కదా, ఈ మధ్యలో ఒక మార్పు కనబడుతుంది. ఆ మార్పును తట్టుకునే శక్తి ఆయనకుంటే, ఎవరు మన ముఖ్యమంత్రి గారికి సమాధానం ఇచ్చే శక్తి ఉంటే పర్వాలేదు. ఆయన రాజకీయ గురుబలం ఉంది కాబట్టి వాడతారు ఈ సంవత్సరం అంటున్నారు. ఆయన రాజకీయ చతురతని చూపిస్తారు, చాణక్య చతురత చూపిస్తాడు. ఇదంతా కూడా మీరు జాతకపరంగానే చెప్తున్నారు. జాతకపరంగా చెప్తున్నానండి, అంతే. లేకపోతే ఉంది ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన ఎవరు తీసేది లేదు 3 సంవత్సరాల వరకును. బట్ జాతకపరంగా ఇలాంటి ఉన్నప్పుడే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చిన్న సందేహం, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయనకి ఎలా ఉంది, కేసీఆర్ కి వ్యక్తిగతంగా ఎలా ఉంది అన్నవి రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ ఈయన రాజు పొజిషన్ లో ఉన్నారు, ఈయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఒకవేళ ఈయనది గనక ఎక్కువ బలంగా ఉంటే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఏ రకంగా కనిపించే అవకాశాలు? ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళిద్దరు? రేవంత్ రెడ్డి జాతకం స్ట్రాంగ్ ఉంది. కర్కాటక రాశి అయింది ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రానికి గురుడు రాశిలోకి వస్తాడు. ద్వాదశాష్టం జన్మస్థో శన్యంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుక్ష్యనం గోచార దర్శనంలో చెప్పే శ్లోకం ఇది. అంటే ఇప్పుడు కుజుడు గురుడు అక్కడ కలుస్తున్నారు. అలానే కుజుడు 45 రోజులకు ఒక రాశి చొప్పున గడుపుతూ ఉంటాడు. ఆ స్థితిలో కుజుడు అష్టమంలోకి వచ్చినప్పుడు, ఈయన రాశిలోకి వచ్చినప్పుడు, స్థానంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కేసీఆర్ గారి వ్యక్తిగత జాతకం ప్రకారం ఉన్నాయి. కర్కాటక రాశికి వ్యక్తిగతంగా జాతకరీత్యా అంత బలమైన పరిస్థితులు లేవు. దాంతో పోల్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం, ఆయన నక్షత్రం అది నాకు తెలిసిన, ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయను, కానీ ఆయన వ్యక్తిగత జాతకానికి ఎలాంటి ప్రతిబంధకాలు లేనటువంటి నిరాటంకమైనటువంటి యోగం కంటిన్యూ అవుతుంది. తద్వారా ఆయనకి ఈ సంవత్సర కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తాను. సో ఓవరాల్గా సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అని మీరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఓకే, సరే చూద్దాం. కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో గురుబలం పెరుగుతుంది కదండి, ఇద్దరు బలంగానే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా గురుబలం పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ బలంగా ఉన్నట్టే. అధర్మం చేసిన వాడు కిందికి వస్తాడు, ధర్మంగా ఉన్న వాళ్ళు పైకి వస్తారు, అంతే.